దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామన ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈరోజు ఈ విధంగా రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యం వింటూ ప్రార్థిస్తూ సహకరిస్తూ ఎంతగానో బలపడుతూ మీ యొక్క అవసరాలు కూడా తెలియజేస్తున్న మీకు కూడా ప్రభు పేరట ముందుగా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకనూ ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు నిర్విటారంకంగా ఏ ఆటంకం లేకుండా ఆర్థికంగా మనం ఎంతో ఖర్చు పెట్టవలసిన ధన సహాయం కూడా కావాలి మనకి. ఈ కార్యక్రమాలు ప్రచురం చేయడం దేవుడు ఇప్పటి వరకు ఏం లోటేం చేయలేదు. ఇంకా ముందు కూడా దేవుడు ఆర్థికంగా సహకారం చేసేటట్లు ప్రార్థన చేయండి, సహకరించండి. ఈ టీవీ పరిచర్లకు మీరు తోడ్పడి దేవుని ఆశీర్వాదాలు దీవులు ఈ కార్యక్రమాల ద్వారా కూడా ఇచ్చి మీరు ఆశీర్వాదం పొందాలని కూడా దైవజనుడిగా, ఎందుకంటే మనము అనేక గృహాలకు వెళ్ళి వాళ్ళని మనం వెళ్ళలేము, మనం వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. కానీ టీవీ ద్వారా అయితే ప్రతి వారి ఇంట్లో ఉంటుంది కనుక వాళ్ళు ఏదో రూపాన్ని దాన్ని ఏదో ఛానల్ పెట్టుకున్నప్పుడు ఈ వర్తమానం దేవుడు వారికి ఇవ్వచ్చు, కనపడవచ్చు. తద్వారా విని కొంతమంది రక్షణలోకి రావచ్చు అనే అవకాశం ఉంటుంది కనుక ఇవి కూడా చాలా విలువైనవే, దేవుడు ఇచ్చిందే కనుక వీటి కొరకు ప్రార్థించి సహకరించి దేవుని పొందాలని కూడా ముందుగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ వారమునకు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 33 నుండి కొన్ని వచనాలు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఇది గత వారంలో మనం దీని గురించి వివరణ అంతా చెప్పుకున్నాం. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలని శోధిస్తూ అడిగాడు. అడిగితే మరి ధర్మశాస్త్రోపదేశుడు కదా, నువ్వేం చదువుతున్నావంటే ఇలాగ నిన్ను వలే నీ పొరుగు వారిని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలని, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలని చెప్పినట్లు చూసినప్పుడు అప్పుడు ప్రభు నువ్వు సరిగానే ఉత్తరం నువ్వు వెళ్ళి అలా చేయమంటే అతడు ఇంకా నీతిమంతుడై కనిపించుకోవాలని కోరి ఎవరు నా పొరుగువాడని ఆయన అడిగినందుకు యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పారు. మరి శాస్త్రులు ముందు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు. వారందరూ చూచి పక్క వెళ్ళిపోయారు తప్ప ఎవరు కూడా వ్యక్తిని చూచి పరామర్శించి జాలిపడి లేని వారని గత ఎపిసోడ్లో మనం వివరణ అంతా తెలుసుకున్నాం. ఈరోజు ఈ మంచి సమరయుడు ఎవరు, ఆ మంచి సమరయుడు ఏం చేశాడు, ఆయన దగ్గర ఏమున్నాయి, అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేది ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కొద్దిగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మంచి సమరయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దీనికి ఆ సమరయుడే మంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సింపుల్గా మనం త్వరగా చెప్పేసుకుందాం. వచ్చి ఏం చేశాడంటే అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఎక్కడైతే పడిపోయాడో అక్కడ చోటుకు వచ్చాడు. ప్రియులరా, యేసు ప్రభు మానవుల దగ్గరికి వచ్చాడు కానీ మానవులు దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు. దేవుడు మానవుల దగ్గరికి వచ్చాడు. పడిపోయిన మానవుడు అతడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో పడి ఉన్నాడు. అక్కడ కొట్టారు, కొరప్రాంతో కొట్టి పడిపోయి ఉన్నాడు. ప్రియులారా, ఆ మానవులైన మనమే ఆ యెరూషలేము నుండి యెరికో పట్టణం వెళ్తున్న ఆ మానవుడే మనందరం కూడా. మనము యెరూషలేము నుండి యెరికో పట్టణానికి అనగా, యెరూషలేము అంటే దేవుని పట్టణం, యెరికో అంటే వ్యాపార పట్టణం. మనం లోకం, యెరికో అంటే లోకం అనుకుందాం. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి మనం దిగి వెళ్ళిపోతూ ఉన్నాం. లోకంలో ఆ మార్గంలో దొంగలు ఎలాగైతే ఉంటారో ఈ దొంగ ఎవరంటే అపవాది అన్నమాట. అపవాది
మానవుల్ని పట్టి ఏం చేస్తున్నాడు? కొట్టి అనేక దెబ్బలు, అనేక గాయాలు పెట్టి మానవుణ్ణి అనేక దురాశలకు లోన్ చేసి తద్వారా అనేక గాయాలు మానవుడికి పెట్టి భయంకరమైన వ్యాధులు కలగజేసి మానవుడు పడిపోయిన స్థితిలో ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అలాంటి మానవుణ్ణి లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మత నాయకులు ఉన్నారు, మత బోధకులు ఉన్నారు, ఎన్నెన్నో వ్యవహారాలు ఉన్నాయి. ఎవరు కూడా అతన్ని చూచి చేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ మంచి సమరయుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పడిపోయిన మానవుడి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఆ మానవులైన మనమే, ఆ మానవులు ఎవరో కాదు, నీవు నేనే. మనము పడిపోయిన స్థితిలో ఉన్నాం, చెడిపోయిన వారంగా, పాడైపోయిన వారంగా, అపవాది చేతిలో పడి, అపవాది చేత పట్టబడి, వాడి యొక్క దురాశలకు, వాడు పెట్టే ఆ పాపపు మరి వ్యసనాలకి అలవాటు పడిపోయి తద్వారా మరి దెబ్బలు తిని అనగా వ్యాధులు అనుభవిస్తూ గాయములు అయ్యే వ్యాధులు, గాయములు చేయబడిన వారమై వ్యాధిని అనుభవిస్తున్న మనగా మేము ఉన్న వారంగా ఉన్న మనల్ని యేసు చూచాడు. హల్లెలూయా. అలాగున్న మానవుల దగ్గరికి యేసు వచ్చాడు. పడిపోయిన స్థితిలో ఉన్న మానవుణ్ణి రక్షించడానికే పరలోకమును విడిచి భూలోకానికి ఒక మంచి సమరయుడిగా మానవాళ్ళని ప్రేమించి జాలిపడి కనికరపడి నూనె ద్రాక్షారసం పోసి రక్షించి పరలోకమునకు తీసుకువెళ్ళే ఒక గొప్ప వైద్యుడిగా, రక్షకుడిగా, వైద్యుడిగా యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇదండి ఒక మంచి సమరయుడు ప్రయాణమై వెళ్ళిపోతూ పడి ఉన్న పడి ఉన్న వ్యక్తి స్థితిలోనికి వచ్చాడు. పిల్లరా, మనం దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు, దేవుడే మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మనం దేవుడిని వెతకడం కాదు, ముందు మనల్నే దేవుడు వెతికాడు. యేసు ప్రభు ఆయన అంటారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. తర్వాత తిమోతి పత్రికలో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. హల్లెలూయా. సరే, నశించిన మానవుణ్ణి రక్షించడానికి, పడిపోయిన మానవుణ్ణి బాగు చేయడానికి, లేవనెత్తడానికి, నశించిన మానవాణ్ణి రక్షించడానికి. అక్కడ నశించిన మానవుని అంటే జక్కయ్య గురించి చెప్పారు. జక్కయ్య లోకాసులకు పడిపోయి నశించిపోతున్నాడు. అలాంటి వ్యక్తిని ప్రభు రక్షించాడు. హల్లెలూయా. అలాగే తిమోతి పత్రికలో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునదని అక్కడ ఎందుకంటే పౌలు మహాఘోరమైనటువంటి పాపిగా, ప్రధాన పాపిని అంటారు, ప్రధాన పాపినైనా నన్ను కనికరపడ్డాడు అంటున్నాడు. కనుక ఆయన అలాగా పాపిని ప్రేమించి రక్షించి మరి పరలోకం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. అలాగే మరి మొదటి యోహానులో రాయబడింది, అపవాది క్రియలను లయపరచుటకే యేసు వచ్చాడని ఉంది. సరే, మానవులైన మనము దొంగ అంటే ఎవరో అపవాది, వాడి చేతిలో పడి ఏమవుతున్నాం? ఆడి చేత పీడించబడుచు, వాడు పెట్టే మరి వ్యసనాలకు లోబడిపోయి, ఆ యొక్క దురాశలకు లోనైపోయి, పాపపు జీవితానికి లోబడిపోయి చేయటం వల్ల మనము గాయములు అనుభవిస్తున్నాం, వ్యాధిని అనుభవిస్తున్నాం, కడకి నరకానికి వెళ్ళిపోయి ఉన్న మనల్ని అపవాది క్రియలు నశింప చేయడానికి యేసు వచ్చాడని ఉంది. ఎందుకంటే అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు. కాబట్టి మనల్ని మానవుడు దగ్గరికి అపవాది వచ్చాడంటేనే వాడు దురాశలు పెట్టించి మనల్ని కొట్టేస్తాడు. వస్త్రం అక్కడ రాయబడి ఉంది, ఒక మనుషుడు యెరూషలేము ఇరుకుపడం దిగి వెళ్ళి దొంగలిచి వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయింది. సరే, కొరప్రాణంతో బట్టలు దోచుకున్నారంటే ముందు దైవత్వాన్ని తీసి పడేస్తాడు. ముందు బట్ట అంటే పరిశుద్ధ జీవితాన్ని, మంచి జీవితాన్ని తీసి పడేసి మరి కొట్టడం ప్రారంభిస్తాడు అన్నమాట. అనేక ఆశలు మనకు పెట్టేస్తాడు. లోకాశలకు లోనుపైలు, శరీరాశలు పెట్టేస్తాడు. దురాశలు అన్నీ ఏదైతే తినకూడదో, ఏదైతే చేయకూడదో, ఏదైతే తాకూడదో అయ్యే తినిపించి, అయ్యే తాగించి, అయ్యే చూపించి, అయ్యే చేయించేసి తద్వారా మనల్ని వ్యాధిగ్రస్తులుగా చేసి మనల్ని హతమార్చేయాలి, నరకంలోకి పంపించాలని ఉద్దేశం. కనుక అటువంటి
భయంకరమైన స్థితిలో ఉన్న మానవుణ్ణి ప్రభు అలా ఉన్నాం మనం. ఇంకా మనలో ఏమి నీతి కానీ భక్తి కానీ దైవత్వం కానీ లేకపోతే రిలీజియస్గా మనం ఏమీ లేవు. లోకంలో ఉన్నాం, దురాశల్లో ఉన్నాం, ధనాశుల్లో ఉన్నాం, పాపభాషలతో ఉన్నాం. ఇదే ఉంది తప్ప దైవత్వం అనేది ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేశాడంటే అతని మీద చూచి పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడ్డాడు. జాలి కనికరం కలిగిన వాడు యేసు. గత వారంలో చెప్పాం. ఇతర మతాలకి క్రైస్తత్వానికి ఉన్న తేడా ఏంటంటే బేస్మెంట్ ఏంటంటే క్రిస్టియానిటీలో ఉన్న దైవత్వం బేస్మెంట్ ఏంటంటే ప్రేమ, దయ, జాలి, కనికరం. ఇవి ప్రభువులో ఉన్నాయి. సరే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కనుక మనల్ని ప్రేమించి లోకానికి వచ్చి మనం ఏ స్థితిలో పడిపోయినామో ఆ స్థితిని చూచి మన మీద జాలిపడి దగ్గరికి వచ్చి, కొన్ని మతాలు ఉంటాయి వాళ్ళు ముట్టుకోరు మనుషుల్ని అంటూ లాగా ఉంటుంది. కానీ యేసుప్రభు అలాంటి వాడు కాదు. దగ్గరికి వచ్చాడు, మనల్ని ముట్టాడు. మన గాయాలని చూడండి, అతని దగ్గరికి వచ్చి నూనెయు ద్రాక్షారసం పోసి, సరే కట్లు అంటే ముట్టుకోవాలి కదా, వెళ్ళి కట్లు కట్టాలి, నూనె ద్రాక్షారసం. రోత పడలేదు. ఆ గాయాలు చూసి ఒరు బాబు ఇది అంత భయంకర రోతరా బాబు, వీడు భయంకరమైనడు అని చదలేదు అనుకోలేదు. కానీ అతడి గాయములు చూసారా, అతను నూనెయు ద్రాక్షారసం పోసి గాయములు కట్టి అతన్ని తన వాహనం మీద ఎక్కించకపోవటం గాయములు కట్టాడు. ఇప్పుడు ఈ గాయాలు ఏంటంటే మానవులైన మనం భయంకరమైన పాపపు జీవితంలో ఉన్నాం. దురాశలు అవే మనల్ని గాయాలు చేస్తున్నాయి. బిడ్డలారా, మన జీవితంలో సరైన ఆరోగ్యం లేదు, సరైన స్వస్థత లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, ఏమీ లేని మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని కట్టడానికి వచ్చాడు. ఆయన మనల్ని బాగు చేయడానికి, స్వస్థపరచడానికి వచ్చాడు. మన బలహీనతలను నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో, మరి యేసుప్రభువుని మీకు అందరికీ తెలుసు, ఆయన కల్వరి శిలువలో మనందరి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. హల్లెలూయా. ఆ శిలువలో మన కొరకు దెబ్బలు తిన్నాడు, గాయములు పొందాడు. ఇప్పుడు ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపము నుండి లేక పాప వ్యాధుల నుండి మనకి స్వస్థత కలుగుతుంది. అలాగే ఆయన పొందిన దెబ్బల ద్వారా మన శరీర వ్యాధుల నుండి మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ముందు యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే అక్కడ మన మానవుని స్థితి ఏ విధంగా ఉందో, మనం ఎలాగా దేవుని మీద తిరుగుబాటు చేసి లోకంలో జీవిస్తున్నామో, లోకాసులకు వెళ్ళిపోయి ఏ స్థితిని మనం సంపాదించుకున్నామో అక్కడ మనకు చూస్తుంది. బిడ్డలారా, ఈ లోకంలో మనకు మనం అనుభవించడం ద్వారా ఏం పొందుకునేది లేదు. కానీ ప్రభువులో ఉంటేనే మనం ఏమన్నా ఆశీర్వదించబడి ఆరోగ్యం పొందుకొని పరలోకం వెళ్తాం తప్ప లోకంలో ఎంత ధనమున్నా, ఎన్ని ఉన్నా, ఎంత చదువు, ఏ రకం ఉన్నా ఇక్కడ వ్యాధులు, మరణము, నాశనమే, నరకమే తప్ప ఇక మానవుడికి మిగిలేది ఏమీ లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చక్కటి మాట మనం చూసుకుందాం. యెషయా 1:5 నిత్యము తిరుగుబాటు చేయుచు మీరు ఎలా ఇంకను కొట్టబడుచున్నారు. అది ఏం చేయబడ్డారు? కొట్టబడిన వారుగా ఉన్నారు. అక్కడ గాయాలతో ఆ యెరూషలేమును వెళ్తున్న వ్యక్తి ఏ విధంగా అయితే దొంగల చేతిలో పట్టబడి వస్త్రం కొట్టబడి ఉన్నాడో, పడిపోయే స్థితిలో ఉన్నాడో, దెబ్బలతో గాయాలతో ఉన్నాడో, అలాగే ఇక్కడ మానవులు తిరుగుబాటు దేవుని విధానంలో రాకుండా వెళ్ళారు. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనం దేవునికి లోబడి ఉన్నామా? సువార్తకు విని లోబడి దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందే బిడ్డలకు ఉన్నామా? లేక నిత్యము తిరుగుబాటు చేయుతూ ఇంకా కొట్టబడే వారంగా ఉన్నామా? ఇంకా వ్యాధులు అనుభవించే బిడ్డలుగా ఉన్నామా? ఇంకా భయంకరమైనటువంటి నాశనానికి వెళ్ళిపోయే వారంగా ఉన్నామా? ఒక్కసారి మనము పరీక్ష చేసుకోవాలని మనం చేస్తున్నాం. సరే, దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటే కొట్టబడుతూనే ఉంటాం. ఆ దొంగల చేతిలో నువ్వు ఉన్నంత వరకు ఆ దొంగలు నిన్ను కొడుతూనే ఉంటారు.
బిడ్డలారా, లోకములో నీవు ఉన్నంత వరకు వ్యాధులు నిన్ను పీడిస్తూనే ఉంటాయి. ఏ రకంగా చూడండి, ఇక్కడ ఇంకా చదువుతాను చూడండి ఎలా ఉన్నాడంటే, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. సో వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు ఈరోజు మానవుడు. హీలింగ్ లేదు, స్వస్థత లేదు. కారణం యేసు లేడు, మంచి సామరీయుడు లేడు కనుక పడిపోయిన వాడిగా ఉన్నారు, గాయాలతో ఉన్నారు, వ్యాధులను అనుభవిస్తూనే ఉన్నారు తప్ప స్వస్థత లేదు. కారణం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయి, లోకములో పడిపోయి, లోకాసులకు పడిపోయి, ఆ ధనాసులకు పడిపోయి అదే సర్వస్వం అనుకోవడం వల్ల బిడ్డలారా వ్యాధిని అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రోగ పీడితులైపోయినట్లుగా చూస్తున్నాం. బలహీనులైపోయి పడిపోయినట్లుగా చూస్తున్నాం. కొట్టబడుతూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈరోజు మనము తెలుసుకోవాలి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యింది. సో హార్ట్ వీక్. చూసారా, మనం ఏదో గుండె మంచి బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాం, మైండ్ పనిచేస్తుంది అనుకుంటున్నాం. కానీ మైండ్ ఆబ్సెంట్ గలానే ఉంది, హార్ట్ కూడా వీక్గానే ఉంది. సరే, నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, వ్యాధి ఉన్నది, గుండెమో బలహీనమైపోయింది. ప్రతివాని గుండె బలహీనమైపోయింది. ఏదో గుండె ఉంది తప్ప అది బలమైంది ఏమి కాదు. ఏదన్నా పని చేసేటప్పటికి ఆవేశం వచ్చి కూర్చోబడిపోతాం. దడ కొట్టేసుకుంటాం. గుండె చెదరిపోయి ఉన్నారు, చాలామంది పగిలిపోయి ఉన్నారు, చాలా వేదన చెందుతున్నారు, కట్టబడిన వారుగా ఉన్నారు. అలాంటి మానవులైన వాళ్ళని అలా ఉంది మానవుల స్థితి. అలాంటి స్థితిలో ఉన్న వారందరినీ ప్రభు రక్షకుడిగా, ఒక మంచి సామరీయుడిగా వచ్చి మనందరి కొరకు ఆ కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి గాయములు పొంది మన గొప్ప రక్షణ ఇచ్చి మన గాయాలను కట్టి బాగు చేసి పూటకోల వంటి తీసుకెళ్ళి మనల్ని ఆదరించడానికి, మనల్ని బ్రతికించడానికి, మనకు సేద తీర్చడానికి, పరలోకము తీసుకెళ్ళటానికి యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చూద్దాం. మనం ప్రతివాని నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైంది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అది సరే, ఏదైనా గాయమైందంటే దానికి తైలం పోయాలి, దానికి బ్యాండేజ్లు వేయాలి, అన్నీ చేయాలి. అది ఏమీ లేదు. బిడ్డలారా, భయంకరమైన గాయాలతో మానవుడు ఉన్నాడు, రోతను పొందుతున్నాడు. చెడు ఆ గాయాలు మానవుడికి దుర్వాసన కొట్టేదిగా ఉన్నాయి. బిడ్డలారా, భయంకరమైన క్యాన్సర్లు అన్ని అవయవాల్లో, మైండ్లో, ఎముకల్లో, మరి ఊపిరితిత్తుల్లో, గర్భ సంచిలో, మరి కాళ్ళలో, లేకపోతే రకరకాల క్యాన్సర్, రకరకాల అవయవాలన్నిటిలో కూడా అనేక రకాలైన వ్యాధులు మానవుణ్ణి పట్టి పీడిస్తున్నాయి. సాతానుడి ద్వారా కొట్టబడుతూ ఉన్నాడు, వ్యాధిని అనుభవిస్తూ ఉన్నాడు. కొంచెమైనా కూడా స్వస్థత లేదు. అవి కట్టబడాలంట. అందుకే స్వస్థత ఎలాగొస్తుంది? ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. ఎక్కడ చూసినా అంటే అవయవాల్లో ఏ అవయవం చూసినా సరే గాయాలే. ఏ అవయవం చూసినా మంచిగా పనిచేయట్లేదు. ఏ అవయవం చూసినా పచ్చిపుండ్లే, గాయాలే, దెబ్బలు, పచ్చిపుండ్లే. అలాగ ఉన్నాడు అక్కడ మంచి సమరి. ఆ గాయాలతో పడిపోయిన వ్యక్తి అన్ని గాయాలే, ఒళ్ళంతా కూడా గాయాలే, ఎక్కడ కూడా మంచిగా లేదు. ఇలాగుంది మానవుని యేసు ప్రభు ఎంతగా వివరించాడో చూడండి ఆ ఉపమానంలో. ఈరోజు నీ పరిస్థితి కూడా ఎలాగుందో, నీవు నేను కూడా దేవునికి తిరుగుబాటు చేస్తూ కొట్టబడుతున్నామేమో, ఇలా వ్యాధిగ్రస్తులు అయిపోయి ఉన్నామేమో, పుండ్లతో ఉన్నామేమో, లేకపోతే పచ్చి పుండ్లు అవి పిండబడలేకుండా దుర్వాసన కొడుతూ, స్వస్థత లేకుండా వ్యసనము వాసన కొడుతూ భయంకరమైన స్థితిలో ఉన్నామేమో. బిళ్ళారా, ఒక ఆయన ఎవరో మన దైవజనులు చెప్పారు, ఒక ఆయన ఎముకల్లో ఒక ఎముక బలహీన పడిపోయి లేక క్యాన్సర్ వచ్చి అదంతా కుళ్ళిపోయి పసు పట్టేసిందంట. ఆ పసు, ఆ సీను
పుడిలో నుంచి చీమ వస్తుంది. అవి ఏం చేస్తాయి? భయంకరమైన చెడు వాసన. ఎలాగుంది పరిస్థితి. ఆ వాసన భరించలేక అవి అవి వేసుకుంటూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. ఎందుకు? ఎదరవాళ్ళకి తెలియకూడదని. ఇది మానవుని పరిస్థితి. ఈ రోజున లోకంలో ఏం సంపాదించుకుంటున్నాడు మానవుడంటే? వ్యాధిని సంపాదించుకుంటున్నాడు, నాశనాన్ని, నరకాన్ని సంపాదించుకుంటున్నాడు తప్ప ఏమీ లేదు. అయితే మానవులైన మనల్ని అందరినీ కూడా ఒక మంచి సమరయుడిగా యేసు ప్రేమించి 2000 సంవత్సరాల క్రితం మానవులైన మన దగ్గరికి మానవుడిగా వచ్చి, మన పడిపోయిన స్థితిలో మన దగ్గరికి వచ్చి మనల్ని చూచి, మనల్ని ప్రేమించి, కనికరించి, జాలిపడి, బిడ్డలారా మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి 3 దినాల సమాధి నుండి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మనకు ఒక రక్షణను ఏర్పాటు చేశాడు. మన గాయములు చూసారు. ఇప్పుడు ఏమవ్వాలి ఇక్కడ? అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. 3 రకాల పనులు ఇక్కడ రాయాలి. ఆ చీమంతటిని కూడా ఏం చేయాలి? ఆ పచ్చి పుండ్లుగా ఉన్నాయి, ఆ పుండ్లో వచ్చిన చీమంతా ఏం చేయాలి? ముందు పిండి వేయాలి. అప్పుడు తైలం మరి కట్టబడాలి, పిండేసి దాన్ని చేసి తైలముతో మెత్తన చేయబడాలి. చూసారండి? తైలము అంటే ఆయింట్మెంట్ వేయాలి, అప్పుడే మెత్తబడతాయి. వేసి కట్లు వేస్తారు, అప్పుడే గాయాలు కడతాయి. అదే ఏ మానవుడికి ఎటువంటి రక్షణ కావాలో, ఏ రకంగా గాయాలు కట్టాలో, ఎక్కడ మానవుడు పడిపోయాడో, అతనికి ఉన్న వ్యాధి ఏంటో, అతని పుళ్ళేంటో, అతని దెబ్బలేంటో ప్రభువుకు తెలిసే ఆయన దగ్గర ఆయన నూనె ద్రాక్షరసం పట్టుకుని వచ్చాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు మానవులైన స్థితి ఎరిగి మనల్ని ఏ విధంగా బాగు చేయాలి, ఏ విధంగా రక్షించాలి, స్వస్థపరచాలని ఎరిగిన వాడై మన కొరకు ఆయన గొప్ప రక్షకుడిగా వచ్చి మనకి ఏ మందు కావాలో, మనం బాగు చేయాలంటే ఏ ఆయింట్మెంట్ కావాలో, ఏ మందు కావాలో, పాప రోగము నుండి మనం విడిపించాలంటే ఏ మందు కావాలో ఆ మందును ఆయన మన కొరకు పట్టుకొచ్చి కల్వరిశిలువలో మన కొరకు చిందించి, ప్రియులారా ఆయన పొందిన అనేక దెబ్బలు పొంది మనకు స్వస్థత ఏర్పాటు చేసి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఈరోజు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరి గాయాలు కట్టబడతాయి. యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. యేసు నీ పాపపు జీవితం నుండి విడిపించి నీకు గొప్ప రక్షణ ఇచ్చి, నీ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆయన స్వస్థపరిచి నిన్ను బాగు చేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మరి అలాంటి మంచి సమరుడి యేసును నువ్వు కలిగి మరి గాయములు కట్టబడి బిడ్డగా ఉన్నావా? స్వస్థపడిన బిడ్డగా ఉన్నావా? రక్షణ పొందిన బిడ్డగా ఉన్నావా? మళ్ళీ కంటే ఇంకా దేవుణ్ణి నమ్మకం తిరుగుబాటు చేస్తూ లోకంలోనే అదే తనువే ఇదే శాశ్వతం అనుకుంటూ ఇలాగ కొట్టబడుతూ మరి వ్యాధిని అనుభవిస్తూ గాయములు కలిగి మరి దుర్వాసన దెబ్బలు, గాయములు, పచ్చి పుళ్ళు కలిగి, పుళ్ళు రకరకాల అవయవాల్లో పుళ్ళు, గర్భసంచిలో రోగాలు, క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు, వీళ్ళరా రకరకాలైన అవయవాలు అన్నిటిలో కూడా ఏ విధమైన అలాంటి ఏదైనా బలహీనత కలిగి పుండ్లు కలిగి నువ్వు బాధపడుతున్నావేమో, వాసన కొడుతూ బిడగా ఉన్నావేమో, దుర్వాసన ప్రజలకి చెడు వాసన కొట్టి బిడగా నువ్వు ఉన్నావేమో. అట్టి ఎవరినైనా సరే యేసు స్వస్థపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నువ్వు నమ్మితే గొప్ప రక్షణ ఉంది, గొప్ప స్వస్థత ఉంది. మన పాపంలో విడుదల దొరుకుతుంది, మన రోగంలో నుండి స్వస్థ దొరుకుతుంది. ఆ దెయ్యాల బారి నుండి అపవాది చేతిలోంచి విడిపించబడి మరి దేవుని బిడగా మనం ముఖ్యంగా స్వస్థపరిచి గాయాలను కట్టడమే కాదు, తన వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుంటే సంఘములోనికి చేరుస్తాడు. మనం రక్షణ పొందిన బిడ్డలందరూ సంఘములో చేర్చబడతారు. అక్కడ పూటకోళ్ళ వాళ్ళు ఎవరంటే దైవజనుడు. వారు ఏం చేస్తారంటే 2 దేనారాలు అంటే 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. అక్కడ దైవజనుడు పాత నిబంధన చెప్తాడు, క్రొత్త నిబంధన అంటే వాక్యం అనే ఆహారం అన్నమాట. ఆహారము పెట్టి నిన్ను పరామర్శించడం అంటే పోషిస్తాడనమాట. దేవుడు నిన్ను సంఘములో చేరుస్తాడు. బిడ్డలారా, సంఘములో చేరాలి ప్రతి బిడ్డ కూడా. రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘములో చేరి ఎప్పుడైతే నీ గాయములు కట్టబడ్డాయో, ఎప్పుడైతే నీ పాప జీవితం విడుదల పొందా వెంటనే నువ్వు మారు మనసు పొంది మరి బాప్తిసం పొంది సంఘములో చేరిపోవాలి.
అక్కడ దైవజనుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏంటంటే చక్కటి ఆహారం నీకు వడ్డించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. చక్కగా నువ్వు తిని బలపడటం, ఆధ్యాత్మికంగా బలం పొందుకొని శారీరకంగా కూడా ఆరోగ్యం పొందుకుంటూ దేవుని సన్నిధిలో జీవించి దేవుని రాజ్యమును చేరుకునే బిడగా నీవు ఉండాలని దేవుడు తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. సంఘములోకి చేరుస్తాడు ప్రభు. పేతురు అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరవని ఆయన దానితో చెప్పి, అలాగ సంఘములో కట్టబడాలి మనం. సరే, పూటకొల్ల వాని ఇంటికి తీసుకెళ్ళాడు, వాహనం మీద ఎక్కింది. అతనికి 2 ధ్యానాలు ఇచ్చాడు. పరామర్శించి ఏమైనా కాలు చెప్పు, నేను మరలా వచ్చినప్పుడు అలాగా యేసయ్య మనల్ని రక్షించి సంఘంలో చేర్చి ఆయన కొరకు ఆయత్తపడే బిడ్డలుగా మనల్ని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి, మనల్ని బాగు చేయడానికి, మన గాయములు కట్టి స్వస్థపరచడానికి, మన వ్యాధుల నుండి మనల్ని విడిపించి, అపవాది చేతుల నుండి మనల్ని విడిపించి పరలోక సంబంధమైన విధానం ఇచ్చి నడిపించడానికి యేసు వచ్చాడు. కాబట్టి యేసు మనకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు. మనల్ని నూతనపరచడానికి, మన పాప శాపముల నుండి మనల్ని విమోచించి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ఒక నూతన జీవితాన్ని కలిగి దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డలుగా, నీతి కలిగిన బిడ్డలుగా, విశ్వాసం కలిగిన బిడ్డలుగా, ప్రేమ కలిగిన వారంగా. ఇందాక మంచి సమరయుడు అతడి మీద జాలి ఎలాగైతే అలాగ మనం ఇతరులను జాలిపడి ప్రేమించి కనికరపడి దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డలుగా, సంఘములో జీవించి దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డలుగా మనం చేయడానికి యేసు లోకాన్ని. కాబట్టి వాక్యం వింటున్న బిడ్డలారా, మళ్ళీ నీకు యేసు ఒక నూతన జీవితాన్ని ఇచ్చి మరి నూతన పరిచి, నూతన ఆత్మీయ జీవితం, ఒక మంచి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి, నూతన పరిచి, దైవిక విధానంలో నేను నడిపించి దేవుని రాజ్యం చేర్చడానికి యేసు వచ్చాడు. కాబట్టి ఆ మంచి సమరయుడు ప్రభు అయిన యేసు, ఆయన్ని మనం విశ్వసిస్తే మనకి రక్షణ ఉంది, స్వస్థ ఉంది, పరలోకం ఉంది. కాబట్టి ఆ రకంగా మన గాయాలు, ఎందుకు మనం కొట్టబడటం, ఎందుకు ఆ గాయాలతో ఉండడం, ఎందుకు ఆ వ్యాధులు అనుభవించడం, రండి మన వివాదం తీర్చుకుందాం, రండి ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకు? మన గాయాలను కట్టడానికి, దుర్వాసన నుండి మనల్ని విడిపించి సువాసనలు వెదజల్లే బిడ్డలుగా చేయడానికి, పరిమళాలు వెదజల్లే బిడ్డలుగా, మంచి దైవభక్తి కలిగిన బిడ్డలు, ఈ లోకంలో మంచి జీవితాన్ని కలిగిన బిడ్డలు ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి వచ్చి నమ్మి విశ్వసించి అలాంటి జీవితాన్ని ప్రభు ద్వారా పొందుకొని సంఘంలో చేరి పరలోకానికి సిద్ధపడదాం. మరి అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయాలని, మీలో ఎవరైనా వ్యాధులతో బాగా అందరినీ ప్రభు ముట్టి స్వస్థపరిచి ఆ యొక్క రణములన్నిటినీ ఆయనే విడిపించి మీకు గొప్ప నూతన ఆరోగ్యం, నూతన బలము, నూతన జీవితాన్ని ఇచ్చి నడిపించాలని దైవజనుడు కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో బహు దివ్యముగా తేటగా మీరు మాట్లాడారు, నీకు వందనాలు. అవును ప్రభు, మంచి సమరయుడిగా నువ్వే ఈ లోకానికి వచ్చి పడిపోయిన స్థితిలో మానవుడు పడిపోయి పాడైపోయి రణములతో, పుళ్ళుతో, గాయములతో ఉన్న మానవుణ్ణి వచ్చి నాయన ఈ లోకానికి వచ్చి నువ్వు వచ్చి మా కొరకు కల్వరి శిలువలో ఆ రక్తము తిని, దెబ్బలు తిని, మా గాయములు కట్టి మా యొక్క పాప జీవితము నుండి విడిపించి మమ్మల్ని స్వస్థపరిచి దేవుడిగా నీవు ఉన్నావని ఈరోజు మంచి సమరయుడిగా నీవు మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు తండ్రి. నీ మహిమ కొరకు ప్రతి బిడ్డను వాడుకోండి, సాక్షులుగా నిలబెట్టండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని దీవించి ఆశీర్వదించున్నాను. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.